వ్యక్తిగతంగా నేను అడుగుతున్నా ఊరికే, మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ? మన ఇద్దరు ఓన్లీ, అసలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. వ్యక్తిగతంగా మీరు ఎక్కువ మంచోళ్ళ నేను మంచోళ్ళ? మీ గురించి నాకు ఎక్కువ తెలియదు కదా, నేను ఎలా చెప్తాను మీరు మంచోడు చెడ్డోడు? మనం చేసిన కర్మల బట్టే మన జీవితం. 100%. మరి 100% వినండి. కర్మ సిద్ధాంతం ప్రకారం నేనేమనుకుంటానంటే నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారని నా ఫీలింగ్. వినండి వినండి ఉంటారు గ్యారంటీగా కదా. సో కర్మల బట్టే ఇది వస్తుంది కదా. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఇంకో 25 ఏళ్ళకి 50 ఏళ్ళకి రాజమౌళి గారిలా కావాలని రావచ్చు, హరిశంకర్ అవ్వాలని వస్తారు. కానీ మీరు మనసు గుండె మీద చేసుకుని చెప్పండి, ఎవడన్నా లైఫ్ లో ఎప్పటికైనా గ్రేట్ అన్న మూతిలో అవ్వాలి అని వస్తాడా? ఏమో ఎవరన్నా వస్తాడా? అదేదో పెద్ద మీ ప్రొఫెషనే గొప్పది కాదు కదా. మీరు చాలా పొరపాటు అండి. ఎందుకు అనుకుంటారు? వినట్లేదు సార్. మీకంటే ఎక్కువ నేను మంచివాడిని, పెట్టలో 25 మంది తిడితే మిమ్మల్ని 100 మంది తిడతా, దీన్ని ఒప్పుకుంటారా సార్? దాన్ని పెట్టి అది కాదండి, మీరు దీనికి ఒప్పుకుంటారా? నా ట్విట్టర్ అకౌంట్ వదిలేసి వచ్చేస్తాను, నా గ్రేట్ ఆంధ్ర ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాను, నాకు ఇక్కడ వచ్చే